ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ అనగా బదులుగా. ఐ విల్ డూ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్. అతనికి బదులుగా దీనిని నేను చేస్తాను. ఇలా ఒక వ్యక్తికి బదులుగా లేదా ఏదైనా ఒక వస్తువుకి బదులుగా అని తెలియజేయడానికి ఇన్స్టెడ్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. హెన్స్ అనగా అందుకే. ఐ వాజ్ అన్వెల్ హెన్స్ ఐ డిడ్ంట్ కమ్. నాకు ఒంట్లో బాగోలేదు అందుకే నేను రాలేదు. ఇలా అందుకే అని తెలియజేయడానికి హెన్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. దేర్ ఫార్ అనగా అందుకే. హీ వాజ్ బిజీ దేర్ ఫార్ హీ కుడ్ నాట్ కమ్. అతడు బిజీగా ఉండెను అందుకే అతడు రాలేదు. ఇలా అందుకే అని తెలియజేయడానికి దేర్ ఫార్ ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. అట్ ఎనీ కాస్ట్ అనగా ఏది ఏమైనా. ఐ షుడ్ డూ ఇట్ ఎట్ ఎనీ కాస్ట్. ఏది ఏమైనా నేను ఇది చేయాలి. ఇలా ఏది ఏమైనా అని తెలియజేయడానికి ఎట్ ఎనీ కాస్ట్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఆర్ ఇల్స్ లేదా అదర్వైజ్ అనగా లేదా లేదా లేకుంటే. డూ ఇట్ ఆర్ ఇల్స్ ఐ విల్ టెల్ దెమ్. దీనిని చేయండి లేకుంటే నేను వారికి చెప్తాను. లేదా లేదా లేకుంటే అని తెలియజేయడానికి ఆర్ ఇల్స్ లేదా అదర్వైజ్ ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఫార్ అనగా ఇప్పటి వరకు. ఐ డిడ్ంట్ మీట్ దెమ్ సో ఫార్. నేను ఇప్పటి వరకు వారిని కలవలేదు. ఇలా ఇప్పటి వరకు అని తెలియజేయడానికి సో ఫార్ ని ఉపయోగించడం జరుగుతుంది. అంటిల్ నౌ అనగా ఇప్పటి వరకు. ఐ డిడ్ంట్ మీట్ దెమ్ అంటిల్ నౌ. నేను ఇప్పటి వరకు వారిని కలవలేదు. ఇలా ఇప్పటి వరకు అని తెలియజేయడానికి అంటిల్ నౌ ని ఉపయోగించడం జరుగుతుంది. ఎక్సెప్ట్ అనగా తప్ప లేదా కాకుండా. ఎవ్రీవన్ ఈజ్ స్టడీయింగ్ ఎక్సెప్ట్ మీ. నేను తప్ప ప్రతి ఒక్కరూ చదువుతున్నారు. ఇలా తప్ప లేదా కాకుండా అని తెలియజేయడానికి ఎక్సెప్ట్ ని ఉపయోగించడం జరుగుతుంది. యాజ్ వెల్ అనగా కూడా. ఐ హ్యావ్ మెట్ హిమ్ యాజ్ వెల్. నేను కూడా అతనిని కలిశాను. ఇలా కూడా అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి యాజ్ వెల్ ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ టు అనగా ప్రక్కన. ఐ ఆమ్ నెక్స్ట్ టు ద మార్కెట్. నేను మార్కెట్ ప్రక్కన ఉన్నాను. ఇలా ప్రక్కన అని తెలియజేయడానికి నెక్స్ట్ టు ని ఉపయోగించడం జరుగుతుంది. బిసైడ్ అనగా ప్రక్కన. దే ఆర్ బిసైడ్ మై ఆఫీస్. వారు మా ఆఫీస్ ప్రక్కన ఉన్నారు. ఇలా ప్రక్కన అని తెలియజేయడానికి బిసైడ్ ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఈవెన్ ఆఫ్టర్ అనగా తరువాత కూడా. ఈవెన్ ఆఫ్టర్ ఐ టోల్డ్ హిమ్ హీ డిడ్ నాట్ డూ. నేను అతనికి చెప్పిన తర్వాత కూడా అతడు చేయలేదు. ఇలా తరువాత కూడా అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి ఈవెన్ ఆఫ్టర్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఈవెన్ ఇఫ్ అనగా చేసినా కూడా. ఈవెన్ ఇఫ్ ఐ టోల్డ్ హిమ్ హీ డిడ్ నాట్ డూ. నేను అతనికి చెప్పినా కూడా అతడు చెయ్యలేదు. ఇలా చేసినా కూడా అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి ఈవెన్ ఇఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఈవెన్ వెన్ అనగా నప్పుడు కూడా. ఈవెన్ వెన్ ఐ టోల్డ్ హిమ్ హీ డిడ్ నాట్ డూ. నేను అతనికి చెప్పినప్పుడు కూడా అతడు చేయలేదు. ఇలా ఏదైనా ఒక పనిని చేసినప్పుడు కూడా అని తెలియజేయడానికి ఈవెన్ వెన్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఈవెన్ సో అనగా అయినా కానీ. ఈవెన్ సో ఐ టోల్డ్ హిమ్ హీ డిడ్ నాట్ డూ. నేను అతనికి చెప్పినా కానీ అతడు చేయలేదు. ఇలా ఎప్పుడైనా కానివ్వండి ఏదైనా ఒక పనిని చేసినా కానీ చెప్పినా కానీ అయినా కానీ అని తెలియజేయడానికి ఈవెన్ సోని ఉపయోగించడం జరుగుతుంది. దాట్స్ వాట్ అనగా అదే లేదా ఇదే అని తెలియజేయడం జరుగుతుంది. దాట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. అదే నాకు చెప్పాలని ఉంది. ఇలా అదే లేదా ఇదే అని తెలియజేయడానికి దట్స్ వాట్ ని ఉపయోగించడం జరుగుతుంది. దట్స్ వెన్ అనగా అప్పుడే. దట్స్ వెన్ ఐ టోల్డ్. అప్పుడే నేను చెప్పాను. ఇలా అప్పుడే నేను చెప్పాను. ఇలా అప్పుడే అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి దట్స్ వెన్ ని ఉపయోగించడం జరుగుతుంది. దట్స్ వేర్ అనగా అక్కడే లేదా అక్కడికి. దట్స్ వేర్ ఐ మెట్ హిమ్. అక్కడే నేను అతన్ని కలిశాను. ఇలా అక్కడే లేదా అక్కడికే వెళ్తున్నాను అని కూడా అంటుంటాం. ఇలా అక్కడే లేదా అక్కడికే అని తెలియజేయడానికి దట్స్ వేర్ ని ఉపయోగించడం జరుగుతుంది. దట్స్ హౌ అనగా అలానే.
దట్స్ హౌ ఐ హ్యావ్ డన్. నేను అలానే చేశాను. ఇలా అలానే అని తెలియజేయడానికి దట్స్ హౌని ఉపయోగించడం జరుగుతుంది. దట్స్ విచ్ అనగా దానిని. దట్స్ విచ్ ఐ హ్యావ్ థ్రోన్. దానినే నేను పడేశాను. ఇలా దానిని అని తెలియజేయడానికి దట్స్ విచ్ ని ఉపయోగించడం జరుగుతుంది. దట్స్ హూ అనగా అతడే లేదా ఆమెని. దట్స్ హూ హెల్ప్డ్ మీ. అతడే నాకు సహాయం చేసింది. ఇలా అతడే లేదా ఆమెనే అని తెలియజేయడానికి దట్స్ హూని ఉపయోగించడం జరుగుతుంది. దట్స్ హూమ్ అనగా అతడిని లేదా ఆమెని. దట్స్ హూమ్ ఐ మెట్. వారిని నేను కలిసింది. ఇలా అతడిని లేదా ఆమెనే లేదా వారిని అని తెలియజేయడానికి దట్స్ హూమ్ ని ఉపయోగించడం జరుగుతుంది. నన్ అదర్ దాన్ అనగా ఇంకెవరో కాదు లేదా ఇంకేదో కాదు. హీ ఈజ్ నన్ అదర్ దాన్ మై ఫాదర్. అతడు ఇంకెవరో కాదు మా నాన్న. ఇలా ఇంకెవరో కాదు లేదా ఇంకేదో కాదు అని తెలియజేయడానికి నన్ అదర్ దాన్ ని ఉపయోగించడం జరుగుతుంది. నాట్ ఓన్లీ బట్ ఆల్సో. అది మాత్రమే కాదు ఇది కూడా. ఐ కెన్ డూ నాట్ ఓన్లీ దిస్ వర్క్ బట్ ఆల్సో దట్ వర్క్. నేను ఈ పని మాత్రమే కాదు ఆ పని కూడా చేస్తాను. ఇలా ఏదైనా ఒక పనిని ఒకటి మాత్రమే కాదు ఇంకొకటి కూడా చేస్తాను అని తెలియజేయడానికి నాట్ ఓన్లీ బట్ ఆల్సోని ఉపయోగించడం జరుగుతుంది. బిసైడ్స్ అనగా తప్ప. ఐ కెన్ డూ ఎనీ వర్క్ బిసైడ్స్ దట్ వర్క్. నేను ఆ పని తప్ప ఏదైనా చేయగలను. ఇలా తప్ప అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి బిసైడ్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. పాయింట్ ఇన్ అనగా ఫలితం లేదా ప్రయోజనం. దెర్ ఈజ్ ఎ పాయింట్ ఇన్ డూయింగ్ దట్ వర్క్. ఆ పని చేయడం వల్ల ఒక ప్రయోజనం ఉంది. ఇలా ఫలితం ఉంది లేదా ప్రయోజనం ఉంది అని తెలియజేయడానికి పాయింట్ ఇన్ ని ఉపయోగించడం జరుగుతుంది. దో అనగా అయినప్పటికీ. దో హీ ప్రిఫర్స్ హిందీ ఐ ప్రిఫర్ ఇంగ్లీష్. అతడు హిందీ చదివినప్పటికీ నేను ఇంగ్లీష్ చదువుతాను. ఇలా అయినప్పటికీ అని తెలియజేయడానికి దోని ఉపయోగించడం జరుగుతుంది. ఈవెన్ దో అనగా అయినప్పటికీ. ఈవెన్ దో ఐ రోట్ ది ఎగ్జామ్ వెరీ వెల్ ఐ కుడ్ నాట్ గెట్ గుడ్ మార్క్స్. నేను పరీక్ష చాలా బాగా రాసినప్పటికీ నేను మంచి మార్కులు పొందలేకపోయాను. ఇలా అయినప్పటికీ అని తెలియజేయడానికి ఈవెన్ దోని ఉపయోగించడం జరుగుతుంది. ఆల్ దో అనగా అయినప్పటికీ. దో హీ ప్రిఫర్స్ హిందీ ఐ ప్రిఫర్ ఇంగ్లీష్. ఇక్కడ ఆల్ దో అన్నా దో అన్నా ఒకటే మీనింగ్ రావడం జరుగుతుంది. ఇలా అయినప్పటికీ అని తెలియజేయడానికి ఆల్ దోని ఉపయోగించడం జరుగుతుంది. అతడు హిందీ చదివినప్పటికీ నేను ఇంగ్లీష్ చదువుతాను. విచ్ ఈజ్ వై అనగా అందుకే. ఇట్ ఈజ్ రైనింగ్ విచ్ ఈజ్ వై ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు కమ్ టు ఆఫీస్. వర్షం పడుతున్నది అందుకే నేను ఈ రోజు ఆఫీస్కు రాలేకపోతున్నాను. ఇలా అందుకే అని తెలియజేయడానికి విచ్ ఈజ్ వై ని ఉపయోగించడం జరుగుతుంది. దట్ ఈజ్ వై లేదా దట్స్ వై అనగా అందుకే. ఇట్స్ రైనింగ్ దట్ ఈజ్ వై ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు కమ్ టు ఆఫీస్. వర్షం పడుతున్నది అందుకే నేను ఈ రోజు ఆఫీస్కు రాలేకపోతున్నాను. ఇలా అందుకే అని తెలియజేయడానికి దట్ ఈజ్ వై ని లేదా దట్స్ వై ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. సో లేదా సో దట్ అనగా అందువల్ల. ఇట్ ఈజ్ రైనింగ్ సో దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ టు ఆఫీస్. వర్షం పడుతున్నది అందువల్ల నేను ఈ రోజు ఆఫీస్కు రాలేకపోతున్నాను. ఇలా అందువల్ల అని తెలియజేయడానికి సో లేదా సో దట్ ని ఉపయోగించడం జరుగుతుంది. అన్లెస్ అనగా తప్ప లేదా కాకపోతే. అన్లెస్ యూ స్టడీ వెల్ యూ కెన్ నాట్ గెట్ గుడ్ మార్క్స్. నువ్వు బాగా చదివితే తప్ప నువ్వు మంచి మార్కులు పొందలేవు. ఇలా తప్ప లేదా కాకపోతే అని తెలియజేయడానికి అన్లెస్ ని ఉపయోగించడం జరుగుతుంది. వెనెవర్ అనగా అప్పుడల్లా. వెనెవర్ ఐ గో టు దుబాయ్ ఐ స్టే ఎట్ హోటల్. నేను దుబాయ్ పోయినప్పుడల్లా నేను హోటల్లో ఉంటాను. ఇలా ఏదైనా ఒక పనిని చేసినప్పుడల్లా అని తెలియజేయడానికి వెనెవర్ ని ఉపయోగించడం జరుగుతుంది. వైల్ అనగా ఉండగా. వైల్ యు ఆర్ గోయింగ్ టు ఆఫీస్ ఐ కాల్డ్ యూ. మీరు ఆఫీస్కు వెళ్తుండగా నేను మిమ్మల్ని పిలిచాను. ఇలా ఏదైనా ఒక పనిని చేస్తుండగా అని తెలియజేయడానికి వైల్ ని ఉపయోగించడం జరుగుతుంది. వెన్ అనగా అప్పుడు. వెన్ హీ కాల్డ్ మీ ఐ వాజ్ బిజీ విత్ మై ఆఫీస్ వర్క్. అతను నన్ను పిలిచినప్పుడు నేను ఆఫీస్ పనిలో బిజీ ఉన్నాను. ఇలా ఏదైనా ఒక పని చేసినప్పుడు అని తెలియజేయడానికి వెన్ ని ఉపయోగించడం జరుగుతుంది. పాస్ట్ అనగా ముందు నుండి ఆగకుండా వెళ్ళిపోవడం. హీ హాస్ గాన్ పాస్ట్ ద వెహికల్. అతను బండి ముందు నుండి వెళ్ళిపోయాడు.
ఇలా ఏదైనా ఒక షాప్ కావచ్చు, ఏదైనా ఒక బస్ స్టాండ్ దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆ వ్యక్తి ముందు నుండి ఆగకుండా వెళ్ళిపోవడం అని తెలియజేయడానికి మనం పాస్ట్ ని ఉపయోగించడం జరుగుతుంది. యాజ్ పర్ అనగా ప్రకారం. ఎవ్రీవన్ హ్యాస్ టు వర్క్ యాజ్ పర్ కంపెనీ రూల్స్. ప్రతి ఒక్కరూ కంపెనీ నియమాల ప్రకారం పనిచేయాలి. ఇలా ప్రకారం అని తెలియజేయడానికి యాజ్ పర్ ని ఉపయోగించడం జరుగుతుంది. అకార్డింగ్ టు అనగా ప్రకారం. షీ హ్యాస్ వర్క్డ్ అకార్డింగ్ టు కంపెనీ రూల్స్. ఆమె కంపెనీ నియమాల ప్రకారం పనిచేసింది. ఇలా ప్రకారం అని తెలియజేయడానికి అకార్డింగ్ టు ని ఉపయోగించడం జరుగుతుంది. రిగార్డింగ్ అనగా గురించి. హీ వెంట్ టు ఆస్క్ హర్ రిగార్డింగ్ దిస్ మ్యాటర్. అతడు ఆమెను ఈ విషయం గురించి అడగడానికి వెళ్ళాడు. ఇలా గురించి అని తెలియజేయడానికి రిగార్డింగ్ ని ఉపయోగించడం జరుగుతుంది. త్రూ అవుట్ అనగా ప్రారంభం నుండి చివరి వరకు. ఐ వాస్ త్రూ అవుట్ దేర్. నేను అక్కడ ప్రారంభం నుండి చివరి వరకు ఉన్నాను. ఇలా ఏదైనా ఒక పనిని ప్రారంభించి ఆ ప్రారంభం నుండి ఏదైనా ఒకటి సంఘటన జరిగిందంటే ఆ సంఘటన ప్రారంభం నుండి చివరి వరకు నేను ఉన్నాను అని తెలియజేయడానికి ఇక్కడ త్రూ అవుట్ ని ఉపయోగించడం జరుగుతుంది. లేదా ఏదైనా ఒకటండి ప్రారంభము నుండి చివరి వరకు చేశాము అని తెలియజేయడానికి త్రూ అవుట్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇన్సైడ్ అనగా లోపల వైపు లేదా లోపల. ఐ హ్యావ్ సీన్ యూ ఇన్సైడ్. నేను నిన్ను లోపల చూశాను. టువర్డ్ లేదా టువార్డ్స్ అనగా వైపు. ప్లీజ్ కమ్ టువార్డ్స్ మీ. దయచేసి నా వైపు రండి. ఇలా వైపు అని తెలియజేయడానికి టువర్డ్ లేదా టువర్డ్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. బియాండ్ అనగా అవతల. మై హౌస్ ఇస్ బియాండ్ దట్ బ్రిడ్జ్. మా ఇల్లు ఆ బ్రిడ్జి అవతల ఉంది. ఇలా అవతల అని తెలియజేయడానికి బియాండ్ ని ఉపయోగించడం జరుగుతుంది. బినీత్ అనగా క్రింద. ప్లీజ్ హైడ్ ద లెటర్ బినీత్ ఫైల్. దయచేసి పేపర్ ని ఫైల్ క్రింద దాయండి. ఇలా ఏదైనా ఒకటి ఆనుకొని ఉన్నప్పుడు క్రింద అని తెలియజేయడానికి బినీత్ ని ఉపయోగించడం జరుగుతుంది. బిట్వీన్ అనగా మధ్యలో. షీ ఈస్ బిట్వీన్ 20 to 22 years. ఆమె 20 నుండి 22 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఇలా మధ్యలో అని తెలియజేయడానికి బిట్వీన్ ని ఉపయోగించడం జరుగుతుంది. నియర్ అనగా దగ్గర. మై హౌస్ ఇస్ నియర్ ద బస్ స్టాప్. మా ఇల్లు బస్ స్టాప్ దగ్గర ఉంది. ఇలా దగ్గర అని తెలియజేయడానికి నియర్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనగా ముందు. ఐ ఆమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌస్. నేను మీ ఇంటి ముందు ఉన్నాను. ఇలా ముందు అని తెలియజేయడానికి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ అనగా కోసం. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యూ. ఇది కేవలం మీకోసం మాత్రమే. ఇలా కోసం అని తెలియజేయడానికి ఫర్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఫార్ అనగా దూరం. హీఈస్ ఫార్ ఫ్రమ్ హియర్. అతడు ఇక్కడికి దూరంగా ఉన్నాడు. ఇలా దూరం అని తెలియజేయడానికి ఫార్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇంటూ అనగా లోపలికి. షీఈస్ కమింగ్ ఇన్ టు ది హౌస్. ఆమె ఇంటి లోపలికి వస్తుంది. ఇలా ఇంటూ అనగా లోపలికి అని తెలియజేయడం జరుగుతుంది. విష్ టు అనగా చేయాలనుకుంటున్నాను. ఐ విష్ టు డూ ఇట్. నేను దీనిని చేయాలనుకుంటున్నాను. ఇలా ఏదైనా ఒక పనిని చేయాలనుకుంటున్నాను అని తెలియజేయడానికి విష్ టు ప్లస్ వర్బ్ అని ఉపయోగించడం జరుగుతుంది. స్టిల్ అనగా ఇంకా. హీ స్టిల్ మీట్స్ మీ. అతడు ఇంకా నన్ను కలుస్తాడు. ఇలా ఇంకా అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి స్టిల్ ని ఉపయోగించడం జరుగుతుంది. యాజ్ సూన్ యాజ్ అనగా చేయగానే. ఐ గేవ్ హిమ్ యాజ్ సూన్ యాజ్ హీ ఆస్క్డ్. అతడు అడగగానే నేను అతనికి ఇచ్చేశాను. ఇలా ఏదైనా ఒక పనిని వెంటనే లేదా చేయగానే ఏదైనా ఒక పనిని వెంటనే అని తెలియజేయడానికి యాజ్ సూన్ యాజ్ ని ఉపయోగించడం జరుగుతుంది. దెన్ అండ్ దేర్ అనగా అప్పటికప్పుడే. ఐ హ్యాడ్ టు గివ్ దెన్ అండ్ దేర్ అనగా అప్పటికప్పుడే నేను ఇవ్వాల్సి వచ్చింది. ఇలా అప్పటికప్పుడే అని తెలియజేయడానికి దెన్ అండ్ దేర్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఎ కపుల్ ఆఫ్ అనగా కొన్ని. ఐ నీడ్ ఎ కపుల్ ఆఫ్ డేస్ టు డూ ఇట్. నాకు దీనిని చేయడానికి కొన్ని రోజులు కావాలి. ఇలా ఆ కపుల్ ఆఫ్ ని ఉపయోగించడానికి కొన్ని అని తెలియజేయడం జరుగుతుంది. ఫ్యూ అనగా కొన్ని. ఐ నీడ్ ఫ్యూ డేస్ టు డూ ఇట్. నాకు దీనిని చేయడానికి కొన్ని రోజులు కావాలి. ఇలా కొన్ని అని తెలియజేయడానికి ఫ్యూని కూడా ఉపయోగించడం జరుగుతుంది.